హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో ఊరికి వెళ్ళాలి అని చెప్పాను కదా, ఎందుకంటే ఊరి దగ్గర పెద్దమ్మ తల్లి దేవరైతే జరిగిందనమాట. సో దానికోసం అయితే వెళ్ళాము. మీలో ఎంతమంది దేవర గురించి విన్నారు, అసలు దేవర ఎలా చేస్తారు ఏంటి అన్నది మీరు ఎప్పుడైనా చూసారా, అసలు ఆ వర్డ్ ఎప్పుడైనా విన్నారా అన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే ఇప్పటిదాకా దేవర ఎలా చేస్తారన్నది చూడలేదు. నా చిన్నప్పుడు ఎప్పుడో మేము పుట్టిన ఊర్లో చేశారంటే ఇంకప్పుడు మనకి ఏం గుర్తుంటుంది చెప్పండి. సో ఏమీ తెలియదు, జస్ట్ విన్నాను. అది కూడా ఏం విన్నాను, దేవరంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది, ఇంటింటికి ఆటలు కోస్తారు, బంధువుల్ని పిలుచుకొని భోజనాలు పెడతారు అనేది మాత్రమే తెలుసు అనమాట. ఇంకా అంతకంటే ఏమీ తెలియదు. దేవరా అనేది జస్ట్ ఒక కుటుంబానికి సంబంధించిన పండుగ కాదు, ఇది ఊర్లో వాళ్ళంతా కలిసి చేయాల్సిన పండుగ అనమాట. సో ఇంకా అందరి డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇంటింటికి ఖచ్చితంగా యాటనైతే కొయ్యాలి, ఇంకా బంధువుల్ని పిలుచుకొని భోజనాలు పెట్టాలి, కాబట్టి ఇంకా ఖర్చు ఉంటుంది, అట్ ది సేమ్ టైం పని కూడా ఉంటుంది అనమాట. అందుకే ఇది ప్రతి సంవత్సరం చేసేది కాదు, ఎప్పుడో ఒకసారి మాత్రమే చేస్తారు. అయితే ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే రీసెంట్గా గంగమ్మ తల్లి టెంపుల్ ఓపెనింగ్ అయిందనమాట. ఊర్లో 3 days గ్రాండ్గా సెలబ్రేషన్స్ కూడా చేశారు. ఇంకా టెంపుల్ ఓపెనింగ్ తర్వాత 45 days దాకా ఎవరు కూడా నాన్ వెజ్ తినకూడదు అనమాట ఊర్లో, అదొక రూల్ అనమాట. ఇంకా ఇప్పుడు 45 days అయితే కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఇంకా అందరూ నాన్ వెజ్ తెచ్చుకొని తింటారు కదా, అదేదో యాటలు కోసుకుంటే దేవరు చేస్తే కొంచెం ఊరికి కూడా మంచి జరుగుతుంది కదా అనే ఉద్దేశంతో ఇప్పుడైతే చేస్తున్నారనమాట. అయితే మేము ఊర్లో ఉండం కాబట్టి మాకు ఇలాంటి అప్డేట్స్ ఏమీ తెలియదు. ఒకరోజు మా మామయ్య కాల్ చేసి చెప్పారు, May 31st ఊర్లో దేవర జరుగుతుందని చెప్పేసి. ఇంకా మా అత్త మామకి మా ఆయన ఒకడే కొడుకు, ఇంకా 3 సిస్టర్స్ అయితే ఉన్నారనమాట మా ఆయనకి. ఇంకా బంధువుల్ని పిలుచుకునే రెస్పాన్సిబిలిటీ మాకే ఉంటుంది కదా. సో ఇంకా మేమైతే బంధువుల్ని పిలుచుకున్నాము. మేమైతే ఎక్కువ మందిని ఏం పిలవలేదు, ఎందుకంటే మేము ఆటను కొయ్యకూడదని కొయ్యలేదన్నమాట. సో మేము ఎవరెవరినైతే పిలుద్దాం అనుకున్నామో అంతమందికి ఇన్ని కేజీలు అని చెప్పేసి మటన్ ఇంకా చికెన్ అయితే తెప్పించుకున్నాం అనమాట. సో లాస్ట్ సండే దేవర్ జరిగింది. మేము ఫ్రైడే వద్దామనుకున్నాం, కానీ నాకు ఇబ్బంది ఉండడం వలన సాటర్డే వచ్చాము. ఆ రోజు మార్నింగ్ 6:30కి కడపలో బయలుదేరితే మేము ఊరికి వచ్చేసరికి 11 అయిపోయిందనమాట. 100 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. బైక్లో వస్తే ఇంకా త్వరగా వచ్చేవాళ్ళం, ఛార్జింగ్ స్కూటీలో కాబట్టి కొంచెం స్లోగా రావడం వలన లేట్ అయిపోయింది. ఇంకా మేము వచ్చే టైంకి కరెక్ట్గా మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారు, ఇద్దరు. అంటే నాకు 3 ఆడపడుచులు అనమాట. 2 ఆడపడుచులు అయితే మార్నింగే వచ్చారు మేము వచ్చిన టైంకే. ఇంకా ఒక్కొక్కరం ఇంట్లో అడుగు పెట్టాము. మేము వచ్చేసరికి మా అత్త కూడా అన్నీ రెడీగా చేసి పెట్టారు, అన్నం, పప్పు, రసం, ఇంకా ఓలిగ కోసం పూర్ణం కూడా చేసి పెట్టారనమాట. అయితే మేము వచ్చేటప్పుడే అందరం తినేసి వచ్చాము. ఇంకా ఈ ఓలిగ ఒక్కటి చేయాలి కాబట్టి మా పెద్ద పిన్నికి పేపర్ ఓలిగలు చేసే ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. ఇంకా పిన్ని అయితే వచ్చిన వెంటనే పిండి అయితే తడిపారు. ఇది మైదా పిండి కాదు, గోధుమ పిండి కాదు, ఓలిగ కోసం రవ్వ అయితే దొరుకుతుందంట, ఓలిగ రవ్వ అని చెప్పేసి. ఇంకా అదైతే రవ్వ తీసుకొని తడిపేశారనమాట. అయితే ఇది రవ్వ నైట్ నానబెడితే మార్నింగ్ చేసుకోవడానికి బాగుంటుందంట, లేదంటే మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్కి బాగుంటుందని అయితే చెప్పారు. ఎంత ఎక్కువ నానితే అంత బాగా వస్తాయి, ఇంకా పిండి కూడా తక్కువే పడుతుందంట నానితే అని చెప్పేసి అన్నారనమాట. అయితే ఇంకా అంత టైం లేదు కదా అని చెప్పేసి రోట్లో వేసి రుబ్బారనమాట, అంటే నానడం కోసం పిండి బాగా. నేను యూట్యూబ్లో చాలామంది పేపర్ ఓలిగలు చేయడం చూశాను, కానీ లైవ్లో ఎప్పుడు చూడలేదు. అంటే మా సైడ్ ఈ ఓలిగల కన్నా కూడా మామూలు ఓలిగలే ఎక్కువ చేసుకుంటారు. మేబీ ఇవి చేయడం రాకనో ఎందుకో తెలియదు, కానీ అవే ఎక్కువ చేస్తారనమాట. నాకైతే ఈ ఓలిగలు అంటేనే ఇష్టం, కాకపోతే నాకు చేయడం రాదని చెప్పేసి చేయలేదు. ఈరోజు ఇంకా మా పిన్ని చేస్తుంటే చూస్తూ నేను కూడా నేర్చుకుందామని చెప్పేసి వీడియో అయితే తీసుకుంటున్నాను. కొన్ని వంటలు చూసేటప్పుడు చాలా సింపుల్గా ఈజీగా అనిపిస్తాయి, కానీ చేసేటప్పుడు మాత్రం అస్సలు రావు కదా. నాకు ఈ ఓలిగలు కూడా మా పిన్ని చేస్తుంటే అట్లే అనిపించింది, ఏముందిలే ఈజీగా చేయొచ్చు అనుకున్నాను, కానీ చేసేటప్పుడు మాత్రం ఆ పిండి లోపల పూర్ణం పెట్టేదైతే నాకు అస్సలు రాలేదు. నేను అక్కడ ఫెయిల్ అవుతానని ముందే అనుకున్నాను, అట్లే అయింది. నేను మా పిన్ని వాళ్ళకి చెప్పాను అనమాట, లాస్ట్లో కొంచెం పిండి మిగిలియండి పిన్ని, నేను ట్రై చేస్తానని చెప్తే మా పిన్ని ఒక 4 ఓలిగలు అయ్యమైన పిండి అయితే మిగిలిచ్చింది. వాళ్ళ ముందే ట్రై చేస్తే కొంచెం కరెక్షన్ అయితే చేస్తారు కదా అని చెప్పేసి
వేశాను. బట్ ఇంకా చెప్పాను కదా, పిండి లోపల పూర్ణం పెట్టేదైతే నాకు రాలేదు. మళ్ళీ పేపర్ మీద స్ప్రెడ్ చేస్తాం కదా ఓలిగా, అదైతే నాకు బాగా అనిపించింది అనమాట. అది ఇంకా బాగా చేయాలనిపించింది. మేబీ ఇంకా అది ప్రాక్టీస్ మీద వస్తుందేమో చూడాలి. ఈవెన్ దోశ వేసేటప్పుడు కూడా నేను అట్లే అనుకున్నాను. ఎవరైనా వేసేటప్పుడు చాలా ఈజీ అనుకున్నాను, కానీ నేను వేయడానికి ట్రై చేసినప్పుడు మాత్రం అసలు వచ్చేది కాదు. అప్పుడు అర్థమైంది నాకు దోశ వేయడం కూడా అంత ఈజీ కాదని చెప్పేసి. ఇంకా అది నాకు ప్రాక్టీస్ మీద వచ్చిందనమాట. వేయంగా ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వేయగలను. మా పిల్లలిద్దరికీ ఓలిగలంటే చాలా ఇష్టం. ఇంకా నేను మా ఆయన కూడా బాగానే తింటాం కాబట్టి ఎప్పుడైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంకైతే మేము తిన్న తర్వాత కబుర్లు చెప్పుకుంటూ నెక్స్ట్ డే కోసం ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ తినడానికి ముందే స్టార్ట్ చేసాం, కానీ మధ్యలో లంచ్ టైం అయిందని చెప్పేసి ఇంకా అవి పక్కన పెట్టేసి కొద్దిసేపు మళ్ళీ తిన్న తర్వాత స్టార్ట్ చేసామన్నమాట. అయితే నాకు కొంచెం మొహమాటంగా అనిపించింది వీడియో షూట్ చేయడానికి, అందుకే పెద్ద ఎక్కువగా క్లిప్స్ ఏం తీయలేదు. ఇంకా గుర్తుగా ఉండడం కోసం అని చెప్పేసి నాకు వీలైనంత అప్పుడప్పుడు తీసానమాట. ఇప్పటిదాకా మా సైడ్ వాళ్ళవే నేను ఎక్కువ వీడియో షూట్ చేశాను, కానీ మా ఆయన వాళ్ళ సైడ్ వీడియో షూట్ చేయడం చాలా తక్కువ అనమాట. ఎందుకంటే మా ఇంటికి వెళ్ళినప్పుడు నేను పని చేసినా చేయకపోయినా నాకేం అనిపించదు, కానీ ఇక్కడ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నాదే కదా. ఇంకా మా పిన్ని వాళ్ళు ఈ ఇంట్లో పుట్టి పెరిగినా కూడా వన్స్ వాళ్ళు మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంటికి వాళ్ళు గెస్ట్ లాంటి వాళ్ళే కాబట్టి వాళ్ళని గెస్ట్ లాగా ట్రీట్ చేయాలి. వాళ్ళు పని చేస్తూ ఉంటే నేను పని చేయకుండా వీడియో షూట్ చేయడం నాకు కొంచెం గిల్టీగా అనిపించింది అనమాట. అందుకనే నేను పెద్దగా వీడియోస్ అయితే తీయలేదు. ఇన్ఫ్యాక్ట్ మా పిన్ని వాళ్ళే నన్ను గెస్ట్ లాగా ట్రీట్ చేస్తారు. ఎప్పుడైనా నేను ఫుడ్ తింటూ ఉంటే ఇంకా ఏమన్నా కావాలా, ఏమన్నా తింటావా అని చెప్పేసి పెడతారనమాట. నేను వాళ్ళకు వడ్డించాల్సింది వాళ్ళే నాకు వడ్డిస్తారు. నిజంగా చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతూ ఉంటాను మా పిన్ని వాళ్ళ విషయంలో నేను. ఇంకైతే ఈవినింగ్ మా వదిన వాళ్ళు కూడా వచ్చారు. మా లాస్ట్ ఆడపడుచుని నేను వదిన అని పిలుస్తాను, ఎందుకంటే మాకు పెళ్ళికి ముందే రిలేషన్ ఉందన్నమాట. అది ఎలా ఏంటి అన్నది నేను ఫర్దర్ ఇంకొక వీడియోలో అయితే చెప్తాను. ఇంకా ఎప్పుడైతే ఈవినింగ్ 4:30 ఆ టైంలో ఊర్లో మెరవన అయితే స్టార్ట్ అయింది. జస్ట్ ఇప్పుడే మా ఇంటి మీదుగా వెళ్తున్నారు. నేను కొన్ని వీడియోస్ తీసుకున్నాను, కానీ అన్నీ పెట్టలేదు. జస్ట్ కొన్ని క్లిప్స్ మాత్రమే పెట్టాను. ఎందుకంటే మనకు యూట్యూబ్లో కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. పర్టికులర్గా కొన్ని వీడియోస్ అయితే పెట్టకూడదు, దానివల్ల వీడియో డిలీట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మనకు వార్నింగ్ కూడా వస్తుంది అనమాట. ఎందుకులే అని చెప్పేసి నేను పెట్టలేదు. ఇంకా అవి చెప్పడం కూడా చెప్పచ్చునో లేదో కూడా నాకు తెలియదు, అందుకని అవి కూడా చెప్పలేదు నేను ఎలా చేసేది ఏంటి అన్నది. ఏం లేదు, దున్నపోతుని అలంకరించి ఊరంతా ఇలా డప్పుల శబ్దాలతో ఊరేగిస్తారనమాట. ఫైనల్గా పెద్దమ్మ తల్లి దగ్గర ఉంచుతారు. ఇంకా మిడ్ నైట్ ఎప్పుడో పెద్దమ్మ తల్లికి దున్నపోతుని బలి ఇవ్వడం అనేది ఈ దేవర్లో ఒక సాంప్రదాయం అనమాట. కరెక్ట్గా పెద్దమ్మ తల్లి దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈ వర్షం వల్ల ఇంతమంది జనాలు ఉండడం వలన ఏమీ చూడలేకపోయాము. ఇంకా మిడ్ నైట్లో ఏదేదో చేస్తారంట, కానీ నేను చూద్దాం అనుకున్నా అసలు ఏం చూడలేకపోయాను. ఎందుకంటే నేను మార్నింగ్ 4:30కే లేచాను అనమాట. కడప నుంచి ఇక్కడికి రావాలి కదా, కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి మార్నింగ్ అంత త్వరగా లేచేసరికి నైట్ ఫుల్ నిద్ర వచ్చేసింది. అసలు మెలకువే లేదనమాట. అంటే మిడ్ నైట్లో కూడా డప్పులు అయితే కొడుతూ ఉన్నారనమాట, కానీ నాకు అసలు ఏమీ గుర్తులేదు, అసలు ఏమీ వినపడలేదు కూడా. ఇంత మెలకు లేకుండా నిద్రపోవడం నేను ఇదే ఫస్ట్ టైము. అంటే మా వదిన నైట్ మేల్కొనే ఉన్నదంట, 3:30 దాకా మేల్కొనిందంట. మా వదిన అప్పుడప్పుడు డోర్లు కూడా తీస్తూ వేస్తూ ఉండిందంట, అయినా కూడా నాకు అస్సలు మెలకు లేదు. ఇంకా మార్నింగ్ 3:30 ఆ టైంలో డప్పుల శబ్దాలు అయితే వినిపించాయన్నమాట. ఇంకప్పుడు గబగబా నేను మా ఆయన బయటకైతే వెళ్ళాము. చూస్తే అందరూ బోనాలు అయితే తీసుకెళ్తున్నారు. ఈ బోనాలు తీసుకెళ్ళడం కూడా ఇందులో ఒక సాంప్రదాయం. ఎవరైనా మొక్కులు తీర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే అలా చేస్తారనమాట. ఇక్కడ నుంచి సండే మార్నింగ్ ఏమేమి చేసామన్నది ఉంటుంది. అయితే నేను మార్నింగ్ 3:30కి లేచాను కదా మెలకు వచ్చి, ఇంకా 4:30 ఆ టైంలో స్నానం చేసుకుని నైటీ వేసుకున్నాను. పనులు ఉంటాయి కదా అని చెప్పేసి నైటీ వేసుకున్నాను అనమాట. ఇంకా అందరూ వచ్చే ముందరగా శారీ అయితే కట్టుకుంటాను. ఇంకా మా గీతును కూడా ఇప్పుడు రెడీ చేస్తున్నాను. మా గీతు వేసుకున్న ఫ్రాక్ వచ్చేసి మా చిన్నక్క గుట్టించింది. మా అక్క వాళ్ళు శ్రీరామనవమి తర్వాత 1 వీక్ ఈ ఆటలు కోస్తారు, ఆ టైంలో గుట్టించింది అనమాట. ఇంకా అప్పుడు వేయడానికి కుదరలేదు. మా అక్క వాళ్ళ పిల్లలకి ఇద్దరికి, మా పెద్దక్క కూతురికి, గీతుకి, ఇంకా మా అక్కకి మొత్తం 5 డ్రెస్సులు అయితే వేరే వాళ్ళ దగ్గర కుట్టించింది. అయితే ఆ రోజు వేయడానికి కుదరలేదని చెప్పేసి నేను అట్లే ఎత్తిపెట్టేసి ఉన్నాను. ఈ రోజుకి పనికి వచ్చింది అనమాట ఇది. కాకపోతే గీతుకి డ్రెస్ కొంచెం కిందికి ఉంది, అంటే కరెక్ట్గా ఉంది. మరి ఇంత కిందికున్నా నేను వెయ్యను అనమాట, కొంచెం పైకి ఉండేటట్లే ఉంటేనే వేస్తాను. ఇంకా గీతుకి కొత్త డ్రెస్సులు అంటూ ఏమీ లేవు, ఇది ఒక్కటే ఉందని చెప్పేసి ఇంకా గీతు కూడా నేను ఇదే వేసుకుంటాను అంటుంటే వేశానమాట.
డ్రెస్ వేసిన వెంటనే చూస్తే తన ఫేస్లో ఏదో తక్కువైనట్లు అంత బాగాలేదు అనిపించింది. కానీ ఇంకా చూడంగా అంటే తన హెయిర్ కొంచెం తడిగా ఉన్నా కూడా లుక్ అయితే అంత బాగుండదు. ఇంకా హెయిర్ ఆరిపోయిన తర్వాత బాగా అనిపించింది అనమాట. కొంచెం పెద్ద పాపలాగా అనిపించింది ఈ డ్రెస్లో. మీకు ఎలా అనిపించిందో గీతు లుక్ కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మా పిన్ని వాళ్ళ పిల్లలకి చిన్నప్పుడు ఇలా హెయిర్ స్టైల్ చేసేవాళ్ళంట. చిన్నప్పుడు బాగుండేది అని చెప్పేసి ముందు రోజు నైట్ అయితే చెప్పిందనమాట. ఇంకా మార్నింగ్ ఇట్లా గీతుకి అయితే ట్రై చేసింది, చూద్దాం ఎలా ఉంటుందో అని. మార్నింగ్ టిఫిన్కి ఉగ్గాని వేసుకొని తిన్నాము. మోస్ట్లీ ఇలా ఎక్కువ మంది ఉన్నప్పుడు ఉగ్గానినే ప్రిపేర్ చేస్తూ ఉంటాము, ఎందుకంటే అదే కొంచెం కన్వీనియంట్గా అనిపిస్తుంది. ఉప్మా, పొంగల్ ఇలాంటివి కొంతమంది తినకపోవచ్చు, ఇంకా అవి చల్లారిన తర్వాత అంత బాగుండవు కదా. ఇదైతే చల్లారిన తర్వాత అయినా తినచ్చు అని చెప్పేసి ఇంకా ఉగ్గాని అయితే చేసుకొని తిన్నాము. ఇంకా ఈ వీడియోలో రైట్ సైడ్ ఉన్నది మా పెద్ద పిన్ని కూతురు, తన పేరు పూజిత. ఇంకా కొడుకు కూడా ఉన్నాడు, కాకపోతే తను రాలేదన్నమాట. తను ఒక్కడు వచ్చింటే ఇంకా కంప్లీట్ ఫ్యామిలీ ఉండేది. ఇంకా రైట్ సైడ్ ఉన్నది వచ్చేసి మా ఆడపడుచు అనమాట. చెప్పాను కదా మా వదిన. ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళైతే బిజీగా ఉన్నారు. నేను కూడా ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను పెరుగు చట్నీ కోసం అని చెప్పేసి. ఇంకా మా నడిపి పిన్ని కూతుర్ని వీడియో అయితే తిమ్మని చెప్పాను అనమాట. ఎవరెవరు ఏమేమి పనులు చేస్తున్నారో ఒకసారి తిమ్మని చెప్తే తను తీస్తూ ఉంది. ఇక్కడ బ్లాక్ షర్ట్ వేసుకున్నది మా వదిన కొడుకు అనమాట. ఇంకా వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి వచ్చేసి మా నడిపి పిన్ని కూతురు. ఇంకా ఇక్కడ ఉన్నదైతే మా పెద్ద బాబాయి, అంటే చెప్పాను కదా మా పెద్ద పిన్ని హస్బెండ్ అనమాట. అంటే ఈ ఇంటికి పెద్దల్లుడు. ఇంకైతే ఈరోజు అందరూ ఆల్మోస్ట్ కుకింగ్లో అయితే ఇన్వాల్వ్ అయ్యారు. నాకు అదైతే చాలా నచ్చింది. ఇంకా ఫస్ట్ అయితే వైట్ రైస్ చేశారనమాట, దాని తర్వాత కలర్ రైస్ చేశారు. ఇంకా ఫైనల్గా మటన్కి అయితే పెట్టారనమాట. మటన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పేసి అది లాస్ట్లో అయితే చేస్తున్నారు. ఇంకా అది ప్రాసెసింగ్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి బోటి. మా వదిన కొడుక్కి బోటి అంటే చాలా ఇష్టం అంట. ఇంకా అందుకని అదే పనిగా తీసుకొని వచ్చి బోటి అయితే చేశారు. ఇంకా నేను ఆనియన్స్ అయితే కట్ చేశాను కదా, అవి అయితే చూపిస్తున్నాను. ఇంకా దాని తర్వాత మా బంధువులంతా కూడా వచ్చారనమాట. ఇంకా అప్పటికి అంటే వాళ్ళు వచ్చిన టైంకి మటన్ ఇంకా ఉడుకుతూనే ఉండింది. ఇంకా జస్ట్ ఒక 15 to 20 minutes ఆ టైంకి అంతా ఉడికేసింది అనమాట. తర్వాత అందరికీ వడ్డిస్తే ఇంకా వాళ్ళు తింటూ ఉన్న టైంలో నేను ఒకసారి ఒక వీడియో తీసుకుందామని చెప్పేసి వాళ్ళు చూడకుండా ఉన్నప్పుడు అట్లా తీసానమాట వీడియో. ఎందుకు నాకు అందరినీ వీడియో షూట్ చేయడానికి కొంచెం షై ఫీలింగ్ వచ్చింది. ఇంకా ఉండాలి కదా గుర్తుగా అన్నట్లు తీసానమాట. ఇంకా వీళ్ళందరూ వెళ్తూ ఉన్న టైంలో అక్కచెల్లెళ్ళమంతా ఒక దగ్గర ఉన్నాం కదా అని చెప్పేసి మేము లాస్ట్లో ఒక ఫోటో ఇంకా వీడియో అయితే తీసుకున్నాము. నా పక్కన గ్రీన్ శారీ కట్టుకున్న అమ్మాయి వచ్చేసి మా పిన్ని కూతురు. ఇంకా బ్లూ పింక్ శారీలో ఉన్నది మా పెద్దక్క. ఇంకా పింక్ శారీలో ఉన్నది మా చిన్నక్క. తిన్న తర్వాత బంధువులందరూ ఒక్కొక్కరిగా ఇంటికైతే వెళ్ళారు. ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా ఈవినింగ్ వెళ్ళిపోయారనమాట. ఇంకా మా లాస్ట్ ఆడపడుచు మా వదిన ఒక్కటే ఉండింది. ఇంకా వాళ్ళు కూడా మార్నింగ్ అయితే వెళ్ళారు. ఇవైతే మా పిల్లల కోసం మా నడిపి పిన్ని వాళ్ళ కూతుర్లు అయితే చేశారు. మా పిన్నికి 2 కూతుర్లు. లాస్ట్ ఇయరే కడపలో అయితే జాయిన్ అయ్యారనమాట హాస్టల్లో. సో 1 year పాటు కడపలోనే ఉన్నారు. అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేవాళ్ళు. అలా మా గీతుకి వాళ్ళకి చాలా మంచి బాండింగ్ అయితే ఏర్పడింది అనమాట. మంచి కనెక్షన్ అయితే ఉంటుంది. మా గీతు అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరికి బాగా ఆడిపించుకుంటారనమాట పిల్లలిద్దరినీ కూడా. ఓ రోజు మా పిన్ని కూతురు మెసేజ్ చేసింది నాకు, వీళ్ళకు ఏ కార్టూన్స్ అంటే ఇష్టం అని చెప్పేసి. నేను హైడీ అని చెప్పాను. గీతుకి హైడీ ఇష్టం అని చెప్తే ఫస్ట్ డోరా బుజ్జి ప్రిపేర్ చేశారంట. ఇంకా గీతుకి హైడీ ఇష్టం అని చెప్పేసి హైడీ కూడా చేశారనమాట. ఎంతో ఇష్టం ఉంటే కానీ ఇలా చెయ్యరు కదా, అంటే ఎంత టైం పెట్టి చేయాలంటే కొంచెం కష్టమైన పనే కదా ఇది. చాలా పేషెన్సీ ఉండాలి ఇలాంటివి చేయాలంటే. కానీ దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళకు వీళ్ళంటే ఎంత ఇష్టమో. సో ఇద్దరి కోసం అయితే చేశారనమాట. హైడీ, డోరా బుజ్జి చేశారు. ఇంకా గీతు నితిన్ పేరు మీద ఒక థ్రెడ్తో తీసుకొని, ఒక నీడిల్ థ్రెడ్ తీసుకొని ఇలాగా స్టిచ్ చేశారనమాట. గీతు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి 4 love symbols పెట్టారనుకుంటున్నా నేను. ఇంకా మా నితిన్కి అయితే జస్ట్ 1 symbol పెట్టారు. మామూలుగా అయితే వీళ్ళు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఎలాగో కడపకు వస్తారు కదా, అప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు గీతుకి చూపించి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారు. కానీ గీతునే వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంకా సో గీతుతో అయితే పంపించారనమాట. నాకైతే ఇవి చాలా నచ్చాయి. నిజంగా గీతుకి ఇలాంటి కజిన్స్ దొరకడం గీతు అదృష్టం. ఈ క్రాఫ్ట్స్ అన్నీ కూడా వెడ్డింగ్ కార్డ్స్ తీసుకొని చేశారు. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.